ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో అమరావతి రజక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏదైతే ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఒక జాతరకి బీసీ రజక కులానికి చెందినటువంటి గణేష్ అతని భార్య పసిపిల్లలతో దర్శనానికి ఆ గుడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉండబడినటువంటి ఆ గుళ్ళో శ్రీనివాసరెడ్డి అనేటటువంటి వ్యక్తి, మధుసూదన్ రెడ్డి అనేటువంటి కొంతమంది రెడ్లు లోపలికి అనధికారికంగా దర్శనానికి టికెట్లు కావాలని, 100 రూపాయలు ఇవ్వాలని, లేకపోతే లోపలికి పంపించమని, మీరు పలాని కులానికి సంబంధించిన వాళ్ళని కుల అహంకారంతో మత ఉన్మాదుల్లాగా అక్కడ ప్రశ్నించినటువంటి గణేష్ అనేటటువంటి వ్యక్తిని, సుమారు గణేష్ని తన తల్లిని 8 గంటల పాటు విచక్షణారహితంగా కొబ్బరికాయలతో దాడి చేసినటువంటి ఎవరైతే ఆ రెడ్ల మీద అక్కడ ఉండబడినటువంటి రజక కులానికి సంబంధించిన భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే రెడ్లు ఇచ్చినటువంటి ఫిర్యాదుని తీసుకొని కేసు నమోదు చేసి వెంటనే ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద 3 సార్లు దాదాపుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే కనీసం కేసు కట్టకుండా కనీసం వాళ్ళని ఏం జరిగిందనేటటువంటి విషయం పరామర్శించలేనటువంటి పోలీసులు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈరోజు మాలమహానాడుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మతాల పేరిట, కులాల పేరిట అట్టడుగునున్నటువంటి వర్గాలని, వెనకబడినటువంటి వర్గాలని చేస్తున్నటువంటి దాడులను మాలమహానాడుగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు ఆ దాడిలో ఈరోజు మరి కాళ్ళలో రాట్లు ఉన్నాయని, వయోవృద్ధురాలని, అలాగే ఈ విధంగా దాడి చేయటం సబబు కాదని 2 నెలల పసిపాపను ఒళ్ళో పెట్టుకొని ఈ పిల్ల మొహం చూసి వదిలిపెట్టనని బ్రతిమలాడినా ప్రాధేయపడినా కనీసం తమ ప్రాధేయతని పట్టినట్టు వ్యవహరించినటువంటి ఆ రెడ్డి కుల దురహంకారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మాలమహానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేటి పోలీసులు కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైతే నాగర్ కర్నూలు జిల్లాలో దాడికి గురి కాబడినటువంటి వ్యక్తులు పక్షాన మాట్లాడకుండా దాడి చేసినటువంటి వ్యక్తుల పక్షాన మీరు కేసులు నమోదు చేసి ఈరోజు చేస్తున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందనేటటువంటి విషయంతో కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే అభద్రతా భావంలోకి ప్రజలను తీసుకెళ్లే దుస్థితికి తీసుకెళ్లేటువంటి పోలీసు వ్యవస్థను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయకముందే మరణించినటువంటి పసిపాప కుటుంబం పక్షాన ప్రభుత్వం యంత్రమే తక్షణమే స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేసి ఎవరైతే 8 మంది ముద్దాయిలు దీనికి దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని మాలమహానాడుగా డిమాండ్ చేస్తూ ఈరోజు చనిపోయిన పాపకి అమరావతి రజక ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీఎస్పీ, ఎంఆర్పీఎస్, మాలమహానాడు పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిరసన నివాళులు అర్పిస్తూ ఉన్నాం.